నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. సో ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కోసమని పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. వాటి నుంచి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో వారి కోసం ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ ఆయిల్ ఏదైనా ఉందా? ఉంటే చెప్పండి. చాలా చాలా ఉన్నాయమ్మా. అతి తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని మనం మంచి ఔషధం తయారు చేసుకొని పొందవచ్చమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఫార్ములా కూడా పదార్థాలన్నీ మన వంటింట్లో దొరికేవే, చాలా చౌక ధరకు దొరుకుతాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, అదేవిధంగా రిజల్ట్స్ కూడా చాలా త్వరగా సులువుగా పొందవచ్చమ్మా. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఉదాహరణకి ఒక 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోవాలి ఒక పాత్రలో. నువ్వుల నూనె 250 మిల్లీలీటర్ల నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకున్న తర్వాత ఆ పాత్రని పొయ్యి మీద పెట్టేసేసి అందులో ఒక 25 గ్రాములు వెల్లుల్లి రెబ్బలమ్మా. వెల్లుల్లి తెలుసు కదమ్మా, మనకు అందరికీ తెలిసినటువంటివి. వెల్లుల్లి రెబ్బలను కాస్త నలగొట్టేసేసి ఒక 25 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కాస్త నలగొట్టేసేసి జస్ట్ అట్లా కచ్చపచ్చగా దంచేస్తే సరిపోతుందమ్మా. ఆయిల్లో వేసేయాలి. అదేవిధంగా ఒక 25 గ్రాములు అల్లాన్ని కూడా కాస్త నలగొట్టేసేసి కాస్త కచ్చపచ్చగా దంచేసేసి అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సిమ్లో అమ్మా, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి అందరూ, సన్న మంట మీద. ఎటువంటి పరిస్థితుల్లో మంట ఎక్కువ పెట్టడం కానీ త్వరగా ఔషధం తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఔషధాన్ని ఆ విధంగా చేయకుండా సిమ్లోనే చిన్న మంట మీద, సన్న మంట మీద కొద్దిసేపు బాగా ఉడికించాలి. ఉడికించేసరికి ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలను కూడా నువ్వుల నూనెలోకి వచ్చేస్తాయి. తర్వాత కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత ఆయిల్ తయారైపోతుంది. ఆయిల్ మనకు తయారైందని ఎట్లా తెలుస్తుందంటే, ఆ ఆయిల్ ఉడికేటప్పుడు శబ్దం తగ్గిపోతుంది. స్టార్టింగ్లో శబ్దం వస్తుంటుంది, ఇందులో ఈ నీటి శాతం అంతా ఎగిరిపోయిన తర్వాత శబ్దం తగ్గిపోతుంది. రెండవది నురుగు రావడం మొదలవుతుంది. ఈ రెండే అంతే. చెప్తానమ్మా అది కూడా. రెండవది నురుగు రావడం మొదలవుతుంది. సరే, దీనికంటే ముందు మీరు అడిగినట్లు ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మనం ఏదైతే వెల్లుల్లిపాయలు వేసామో వెల్లుల్లిపాయలు కూడా కలర్ మారిపోతాయి, నల్లగా అయిపోతాయి. నలుపు కాగానే గోధుమ రంగులోకి వచ్చేస్తాయి. సో వెల్లుల్లి గోధుమ రంగుకి రావడం ఒకటి, అదేవిధంగా ఈ యొక్క శబ్దం రాకుండా ఉండడం ఒకటి, అదేవిధంగా నురుగు రావడం. ఈ మూడు మనం గుర్తుంచుకుంటే ఆయిల్ తయారైనట్లే. ఆ విధంగా తయారైనటువంటి ఆయిల్ను కిందికి దించేసేసి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి హోమ్ మేడ్ పెయిన్ రిలీవర్ ఆయిల్, మోకాళ్ళ నొప్పులకు తగ్గించేటువంటి ఆయిల్ తయారైపోతుంది. దీన్ని ఒక సంవత్సరం లోపే వాడుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే సంవత్సరం తర్వాత కూడా మనం వాడుకుంటుంటే మరి ఔషధం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్స్, ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఆశించినటువంటి ఆ ఔషధ గుణాలు ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి 1 ఇయర్ లోపే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. మరి ఈ తైలాన్ని ఎలా వాడుకోవాలంటే, మోకాళ్ళ నొప్పుల భాగంలో కాస్త తైలాన్ని అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయాలి. సమస్య తీవ్రంగా ఉంటే రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆ సమస్య తీవ్రత తగ్గేదాకా మర్దన ఆ విధంగా అప్లై చేసి మర్దన చేస్తూ సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, మోకాళ్ళ నొప్పులకు చాలా మంచి మెడిసిన్ చెప్పారు సార్. అయితే ఈ ఆయిల్ మిగతా నొప్పులకు కూడా యూజ్ చేయొచ్చు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఈ రోజుల్లో ఒక కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ 3-4 కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఇంచుమించు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక నొప్పులు వస్తూనే ఉంటాయమ్మా. తలనొప్పి కానీ, తర్వాత ఈ మెడ నొప్పి కానీ, భుజం నొప్పి కానీ, వీపు నొప్పి కానీ, పిక్కల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం ఒక తైలం ఉన్నట్లయితే ఈ రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి నొప్పులను తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం ఆయిల్ మన వద్ద ఉన్నట్లే. కాబట్టి ఏ నొప్పులకు ఉన్నప్పటికీ మరి ఈ ఆయిల్ను తీసుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు, సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి ఈ ఆయిల్ను మర్దన చేయడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఇప్పుడు వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా చాలా చక్కగా పనిచేస్తుంది. సర్వసాధారణంగా నొప్పులు అనేటువంటి సమస్య ఉన్నప్పుడు, నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పి భాగంలో కానివ్వండి, భుజం భాగంలో కానివ్వండి, నడుము భాగంలో కానివ్వండి, వీపు భాగంలో కానివ్వండి, ఎక్కడైనా సరే నొప్పులు అనేటువంటి పరిస్థితి ఉందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు అందులో కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. TNF ఆల్ఫా, సైటోకైన్స్, ఇంటర్లూకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, ఇవన్నీ కూడా హానికారకమైన పదార్థాలు. సో ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసిన్ ఏదైతే ఉందో ఇది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందో హానికారకమైన పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ పదార్థాలు మన మీద చేసేటువంటి హాని కూడా తగ్గిపోతుంది.
కాబట్టి ఈ విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో సల్ఫర్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ సల్ఫర్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి వెల్లుల్లిని మనం పైపూత మందుగా వాడినప్పటికీ దానికి ప్రభావం చెందితే ఏమవుతుందంటే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. రక్తనాళాలు ఎప్పుడైతే వ్యాకోచం చెందుతాయో ఆ భాగంలోకి రక్త సరఫరా బాగా జరుగుతుంది, ఆక్సిజన్ బాగా జరుగుతుంది. కాబట్టి మోకాళ్ళ భాగం కానివ్వండి, మిగతా కీళ్ళ భాగం కానీ ఎక్కడైనా చక్కడైనటువంటి ఆ యొక్క టిష్యూ కణజాలం తయారవుతుంది అనమాట. ఆరోగ్యవంతంగా తయారయ్యడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ యొక్క వెల్లుల్లి ఇదే కాకుండా వెల్లుల్లిలో మరి యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు, ఈ విధంగా సూక్ష్మ క్రిములను హరించేటువంటి శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. అదేవిధంగా నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇవన్నీ తగ్గించే గుణం కూడా వెల్లుల్లికి ఉంది. దీంతో పాటు మనం రెండోది అల్లం కూడా వేసామమ్మా. సో అల్లం వాడుకోవడం వల్ల ఈ యొక్క ఆయిల్ యొక్క శక్తి మరింత పెరిగిపోతుంది. అల్లంలో షాగోలు, జింజిరాలు ఇలాంటివన్నీ అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాపు, నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా వెల్లుల్లి యొక్క శక్తిని మరింత స్పీడ్గా పనిచేసేందుకు కూడా అల్లంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా నువ్వుల నూనెలో లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా సెసమిన్, ఎపిసెసమిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క వాపును తగ్గించడంతో పాటు నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవి తగ్గడమే కాకుండా త్వరగా మోకాళ్ళ భాగంలో గుజ్జు తగ్గకుండా ఉండేందుకు కూడా ముఖ్యంగా ఈ యొక్క నువ్వుల్లో ఉన్నటువంటి ఈ సెసమిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంటే కార్టిలేజ్ అనేటువంటిది ఉంటుందమ్మా. సో ఈ మోకాళ్ళ భాగంలో కార్టిలేజ్ అనేటువంటి యొక్క ఏదైతే ఉందో మృదులాస్థి, ఆ కార్టిలేజ్ త్వరగా డ్యామేజ్ కావడం చేతనే ఈ మోకాళ్ళ నొప్పి సమస్యలు వస్తుంటాయి. ఈ డ్యామేజ్ త్వరగా కాకుండా అదేవిధంగా కార్టిలేజ్ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయినటువంటి గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు కూడా ఈ నువ్వుల్లో ఉన్నటువంటి సెసమిన్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. తగ్గిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అంటున్నారు కదా, అంటే మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు కూడా మర్దన చేసుకోవచ్చా సార్? మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు అవసరం ఉండదమ్మా. ఏదైనా నొప్పులు ఉన్నప్పుడు వాడుకుంటే సరిపోతుందమ్మా. లేదంటే ఏదైనా కొంచెం ఓవర్గా వెయిట్ ఉండేసేసి షుగర్ చాలా కాలం ఉండి మోకాళ్ళ నొప్పులు వస్తాయనే టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు మరి వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మర్దన చేసుకోవడం తప్పైతే లేదమ్మా. అవును సార్, నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి వాకింగ్ చేస్తూ ఉంటారు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు. వాకింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు యూజ్ చేయొచ్చు. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో వాళ్ళు కూడా ఏంటంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ వాడుకోవడం వల్ల త్వరగా ఆ మోకాళ్ళ భాగము కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అదే ముందరే మనం జాగ్రత్త పడినట్టు ఉంటుంది. అండ్ రోజంతా నిలబడి ఉంటారు సార్ చాలా మంది వర్క్ చేసేటప్పుడు. నైట్ పడుకునేటప్పుడు అరికాళ్ళు మంటలు వచ్చి పెయిన్స్ లాంటివి వస్తాయి, అరికాళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఈ ఆయిల్ దానికి కూడా వర్క్ చేస్తుంది. అరికాళ్ళ భాగాన్ని కూడా రోజు సాయంత్రం కానీ రాత్రి కానీ కాస్త ఆయిల్ తీసుకొని అరికాళ్ళ భాగంలో 5 నిమిషాలు 10 నిమిషాలు మర్దన చేయడం వల్ల ఆ భాగంలో కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేసేసి మీరు అన్నట్లు అరికాళ్ళ భాగంలో వచ్చేటువంటి తిమ్మిర్లు, పోటు, అదేవిధంగా మంటలు, సూదులు గుచ్చినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ తగ్గిపోతాయండి. నైట్ పడుకునే ముందు మర్దన చేసుకుని పడుకోవచ్చు, లేదా సాయంత్రం పూటైనా ఆ విధంగా మర్దన చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి హోమ్ మేడ్ ఆయిల్ తయారు చేసుకోవడానికి కొంతమందికి టైం ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి ఆయిల్ మార్కెట్లో దొరుకుతుందా? సో వేరే ఆయిల్స్ కూడా ఆయుర్వేదం ఆయిల్స్ చాలా మార్కెట్లో దొరుకుతాయండి. అవి కూడా చెప్తాను చూడండి. ఎక్కువ మంది వైద్యులు వాడేటువంటి ఆయిల్, తర్వాత మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఆయిల్, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆయిల్, చౌక ధరకే దొరికేటువంటి ఆయిల్ చెప్తాను చూడండి. ఆ ఆయిల్ పేరు కర్పూరాది తైలం. కర్పూరాన్ని ఉపయోగించి తయారు చేసేటువంటి తైలం. సో కర్పూరాది తైలం మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి కానీ, రోజు ఒక్కసారి కానీ వాడుకోవచ్చు. లేదంటే రెండవది నారాయణ తైలం అని చెప్పేసి దొరుకుతుంది. నారాయణ తైలం, ఈ నారాయణ తైలమైనా మరి ఇదే పద్ధతిలో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి వాడుకోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే 2 ఆయిల్స్ కూడా కర్పూరాది తైలం ఒక 100 ml, నారాయణ తైలం 100 ml మనం తెచ్చుకొని రెంటిని ఒక పాత్రలో వేసేసి రెంటిని బాగా కలిపేసేసి మళ్ళీ సీసాల్లో ఎత్తి పెట్టుకొని ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. కాబట్టి 2 కాంబినేషన్స్ అయినా వాడుకోవచ్చు, విడివిడిగా వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నప్పటికీ రిజల్ట్ చాలా సమర్థవంతంగా ఉంటాయి. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే సార్, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఇంట్లోనే తయారు చేసుకుని ఈజీ హోమ్ రెమెడీ చెప్పారు సార్. చాలా అద్భుతమైన మెడిసిన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే మా. చూసారు కదా, డాక్టర్ గారి మాటల్లో మన మోకాళ్ళ నొప్పులకు అలాగే మిగతా నొప్పులకు కూడా అద్భుతమైన హోమ్ రెమెడీ తెలుసుకున్నాం కదా. ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం.